ప్రభునామమునకు ఘనత కలుగునుగాక. యెహెజ్కేలు గ్రంథం 8:3 మనం చదువుకుంటున్నాం. మరియు చెయ్యి వంటిది ఒకటి ఆయన చాపి నా తల వెంట్రుకలు పట్టుకొనగా ఆత్మ భూమి ఆకాశములకు మధ్యకు నన్ను ఎత్తి నేను దేవుని మందిరములను చూచుచుండగా యెరూషలేమునకు ఉత్తరం వైపునున్న ఆవరణ ద్వారమున దగ్గర రోషం పుట్టించు విగ్రహస్థానంలో నన్ను దించెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహెజ్కేలు గ్రంథంలో మనం చదివినటువంటి మాట గమనిస్తే దేవుడైన యెహోవా తన ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలుని ఎక్కడికైనా తీసుకొని వెళ్ళాలనుకుంటే తన చేయితో అతని జుట్టు పట్టుకొని ఆకాశమునకు భూమికి మధ్యలో ఆ ఆత్మ ఆయన్ని ఎత్తుకొని వెళ్ళిపోయినట్టుగా మనం ఈ గ్రంథంలో చాలా చోట్ల చూస్తున్నాం. దేవుడు ప్రవక్తను ప్రత్యేకపరిచి ఏర్పరచుకున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయంలోనే ఆయన యెహోవా ప్రభావ స్వరూప దర్శనం చూస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఆయన ప్రత్యేకపరిచినటువంటి సేవకుని తన మందిరంలో జరుగుతున్నటువంటి అకృత్యాలు చూపించాలని ఆయన ఉద్దేశించి తీసుకెళ్తున్నట్టుగా చూస్తున్నాం. రాజు అయినటువంటి సొలొమోను ఎంతో ప్రేమించి దేవుని చిత్తం చొప్పున నిర్మించినటువంటి ఆ దేవాలయంలో వారు ప్రార్థించినప్పుడు దేవుని మహిమ దిగి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అంతగా ఆశీర్వదించబడినటువంటి ఆ మందిరంలో దేవుడు వారిని ఏర్పరిచినప్పుడు వారు దేవుని చేత ఆశీర్వదించబడిన వారై సమృద్ధి పొందిన వారై సమస్తమును మర్చిపోయి దేవుని యొక్క కరుణా కటాక్షములను మర్చిపోయి వారి సమృద్ధిని బట్టి వారు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. వారు విగ్రహారాధన చేయుచున్నారు. అంత మట్టుకే కాదు, ఆఖరికి వారు ఏం చేశారంటే దేవుని మందిరంలో విగ్రహ ప్రతిమలను ప్రతిష్ఠించి వాటికి పూజ కూడా చేయుచున్నట్టుగా మనము ఈ యెహెజ్కేలు గ్రంథంలో చూస్తున్నాం. దేవుడు తన ప్రజలను పంపించి సేవకులను పంపించి ఎంతగానో ఇశ్రాయేలు ప్రజలను హెచ్చరించాడు. 2వ దినవృత్తాంత గ్రంథం 36:15 నుంచి మనం చూసినప్పుడు దేవుడి సేవకులను పెందల కడనే పంపించి తన ప్రజలను హెచ్చరించినప్పటికీ విగ్రహారాధన చేయొద్దని చెప్పినప్పటికీ వారు దేవుని మాటకు లోబడలేదు, దేవుని మాటకు విలువ ఇయ్యలేదు. కనుక దేవుడు వారి మీద కోపగించి నెబుకద్నెజరు రాజును రప్పించి దేవుని ఆలయంలో ఉన్నటువంటి ప్రతిష్ఠిత వస్తువులన్నిటినీ తీసుకొని పోయాడు. దేవుని ఆలయంలోనే యవ్వనులను యువతులను ఖడ్గంతో చంపించాడు. ముసలివారిని తలనరిసిన వారిని కనికరం చూపించకుండా చంపించి ప్రతిష్ఠితమైనటువంటి ప్రత్యేకమైన ఉపకరణములన్నిటినీ కూడా నెబుకద్నెజరు రాజు తన రాజ్యంలోనికి తీసుకొని వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అటు తర్వాత దేవుని మందిరంలో వాళ్ళు విగ్రహారాధన చేస్తుంటే దేవుడు దాన్ని చూపించుటకై యెహెజ్కేలు ప్రవక్తని ఆ యొక్క ప్రదేశంలోకి అన్నిటికీ తల జుట్టు పట్టుకొని చేతితో జుట్టు పట్టుకొని ఆయా ప్రదేశంలో దించి వారు చేయుచున్న విగ్రహారాధనలన్నింటినీ కూడా చూపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇశ్రాయేలీయులు దేవునికి కోపం పుట్టించినందున దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించి వారి బానిసలుగా అక్కడ ఆ యొక్క దేశంలో బబులోను దేశంలో ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. మన దేవుడని యెహోవా మనకు ఇచ్చినటువంటి ఆధిక్యత ఏమిటంటే, యేసు ప్రభు మనకు ఇచ్చినటువంటి ప్రత్యేకత ఏమిటంటే మనం చూస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16-17 దేవుడు ఏం చెప్పి ఉన్నాడంటే, మీరు మీ దేహము దేవునికి ఆలయమనియో పరిశుద్ధాత్మకి నిలయమనో మీరు ఎరుగరా? ఎవడైనాను నా ఆలయమును పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తాను అని చెప్పినట్టుగా చూస్తున్నాం. కనుక మనం కూడా మనకు దేవుడిచ్చిన ఈ దేహంతో మనం ఈ లోకంలో జీవిస్తున్నాము. ఈ లోకంలో కొంతకాలమే జీవిస్తాం, 70 లేక 80 సంవత్సరములు. అధికమైతే దాని వైభవం ఆయాసం దుఃఖము అని చెప్పి ఉన్నాడు. మనం ఎంతకాలం జీవించినా ఒకరోజు చనిపోవాల్సిందే. ఈ దేహాన్ని విడిచి మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోవాల్సిందే. కనుక దేవుడు ఇప్పుడైతే మనకు దేవుని ఆత్మను మన దేహంలో ఉంచడానికి ఇష్టపడి ఉన్నాడు. కనుక ఈ దేహమును పరిశుద్ధంగా కాపాడుతూ దేవుని ఆత్మను మనలో నివసింపచేస్తూ దేవుని కొరకే మనం జీవించాలని దేవుడు ఇప్పుడు మనకు హెచ్చరిక ఇస్తున్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవునులారా, దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నాడా? ఈ దేహం అనే పరిశుద్ధ ఆలయముని మీరు పరిశుద్ధంగా కాపాడుకుంటున్నారా? లేదా దేవునికి అయిష్టమైన కార్యములు మనం చేయుచున్నామా? చేస్తే దేవుని యొక్క ఉగ్రత మనకు తప్పదు. ఎందుకంటే ఎవడైనాను నా ఆలయను పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తానన్నాడు. కాబట్టి పాడైనది ఎక్కడ ఏం చేస్తాం? కాల్చి చేస్తాం, అనగా నిత్య నరకాగ్నిలో పారవేయబడుతుంది. కాబట్టి అలాంటి స్థితి మనకు రాకుండా మనకు దేవుడిచ్చిన ఈ దేహం అనే దేవాలయంని పరిశుద్ధంగా కాపాడుకొనచ్చు దేవుని కొరకు పరిశుద్ధ జీవితం జీవించాలని యెహెజ్కేలు గ్రంథం ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. మనం దేవునికి కోపం పుట్టించే వారంగా ఉండకూడదు. ఏ విగ్రహారాధన మనలో నిలబడకూడదు. దేవునికి ఇష్టమైన కార్యాలు మనం చేయకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంతోషపరిచే బిడ్డలుగా ఈ లోకంలో జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక అటు ధన్యతకరమైన జీవితం మనం జీవించినట్లుగా ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఒక శరీరమును అమర్చారు. ఈ శరీరంలో, ఈ దేహం అనే దేవాలయంలో నీ ఆత్మ నివసించాలని మీరు సెలవిస్తుండగా అటు ధన్యత కలిగినటువంటి ఆత్మీయ జీవితం మాకును దయచేయమని, మేము నీ కొరకు ఈ లోకంలో జీవించుటకు సహాయం చేయమని, పరిశుద్ధపరచమని, కరుణించి కాపాడి సంరక్షించమని ప్రార్థన ఆలకించినందుకు స్తుతి స్తోత్రం చెల్లించుకొంచు యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.